ఆన్లైన్ స్కామ్ లో రోజు రోజుకు కొత్త పద్ధతులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జంప్ డిపాజిట్ స్కామ్ అనే మరో కొత్త ఆన్లైన్ స్కామ్ బయటపడింది. ఆన్లైన్ లో నేరస్తులు ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును దొంగలించడానికి నిరంతరం కొత్త కొత్త మార్గాలను రూపొందిస్తూ ఉన్నారు. అన్ని తెలిసి కొందరు, తెలియక మరికొందరు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కొత్త తరహా మోసం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. యూపీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త జంప్ డిపాజిట్ స్కామ్ బయటపడింది. ఇందులో సైబర్ నేరగాళ్లు తెలివిగా ప్రజలను మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బును విత్డ్రా చేస్తున్నారు. నేను రూపా నాగేష్, వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అసలు ఈ జంప్ డిపాజిట్ స్కామ్ ఎలా పనిచేస్తుందంటే, ఈ స్కామ్ లో మోసగాడు మొదట యూపీఐ ద్వారా కొంత డబ్బును, అంటే దాదాపు 5,000 రూపాయల వరకు తాను టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ కు పంపుతాడు. ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బు క్రెడిట్ అయిన వెంటనే దానికి సంబంధించిన SMS కూడా మొబైల్ నంబర్ కు వస్తుంది. సాధారణంగా ఇలాంటి మెసేజ్లు వచ్చిన వెంటనే ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ ను చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు. ఇలా చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న డబ్బు మాయమైపోతుంది. అంటే సైబర్ నేరగాళ్లు వెంట్రిక వేసి కొండను లాగుతారు. దాదాపుగా సక్సెస్ కూడా అవుతారు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ఎలా పోతాయంటే, సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఖాతాకు కొంత డబ్బు పంపడంతో పాటు అతని ఖాతా నుండి డబ్బు విత్డ్రా రిక్వెస్ట్ కూడా పంపుతారు. ఈ విషయం బాధితుడికి తెలియదు. బాధితుడు తన ఖాతా బ్యాలెన్స్ ను చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బు విత్డ్రా చేయాలన్న మోసగాళ్ల రిక్వెస్ట్ కు ఆమోదం లభిస్తుంది. అప్పుడు సైబర్ కేటగాళ్లు ఆ వ్యక్తికి పంపిన డబ్బును అనేక రెట్లు మొత్తాన్ని సులభంగా దోచుకుంటారు. తెలియని నంబర్ నుండి డబ్బు క్రెడిట్ అయినట్లు వచ్చే SMSల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. అలాంటి నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే తమ ఖాతాలో యూపీఐ పిన్ ఎంటర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలు హైదరాబాద్ లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. తాజాగా పృథ్వీ అనే ఉద్యోగికి స్కామర్లు 11,000 రూపాయలు పంపించారు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్ కు డబ్బు పంపించామని తిరిగి పంపాలని కోరగా, వెంటనే సదరు వ్యక్తి అప్రమత్తమై తాను ఆన్లైన్ చేయలేనని, తన వద్దకు వస్తే నగదును ఇచ్చేస్తానని బదులిచ్చాడు. ఫోన్ పెట్టేసిన స్కామర్లు ఓ అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి పృథ్వీని బెదిరించడం మొదలు పెట్టారు. అమౌంట్ ఇవ్వకుంటే నీ ఫోటోలను అసభ్యకరంగా చిత్రించి మీ మొబైల్లో ఉండే కాంటాక్ట్ నంబర్లందరికీ పంపిస్తామని బెదిరించాడు. వెంటనే బాధితుడు ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసుల హెచ్చరిక ఏంటంటే, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఎటువంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నిరంతరం నమోదు అవుతున్నాయని కూడా చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి డబ్బులు అందితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. దీనిని నివారించడం ఎలా? అయితే ఆ పంపించిన సందేశం ఆధారంగా మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు లూటీ చేస్తున్నారని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మీకు అలాంటి సందేశాలు ఏవైనా వస్తే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయకూడదని చెబుతూ ఉన్నారు. అలాంటివి వచ్చిన వెంటనే 15 నుండి 30 నిమిషాలు వేచి ఉండాలని చెబుతూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా అలాంటి ఉపసంహరణ అభ్యర్థన తొలగిపోతుంది. దీంతో పాటు ఉద్దేశపూర్వకంగా తప్పు పిన్ నంబర్ మొదటిసారి నమోదు చేయడం వలన కూడా ఆ ఉపసంహరణ అభ్యర్థన రద్దవుతుంది. కాబట్టి మీకు వచ్చి ఊహించని డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో వస్తే ముందుగా బ్యాంక్ ను సంప్రదించాలని కూడా చెబుతూ ఉన్నారు. అసలు జంప్ డిపాజిట్ స్కామ్ కు అడ్డుకట్టు వేయడం ఎలా? జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాలు జమ అయినప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ ను చెక్ చేసుకోకూడదు. అనుమానాస్పద నోటిఫికేషన్ లేదా SMS వచ్చినప్పుడు గుర్తిస్తే కనీసం 15 నుండి 30 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఇలా చేస్తే డబ్బు విత్డ్రా కోసం సైబర్ కేటగాళ్లు పంపిన రిక్వెస్ట్ కాల పరిమితి కూడా ముగుస్తుంది. ఇక ఏదైనా గుర్తు తెలియని నంబర్ నుండి మీ అకౌంట్ కు డబ్బులు వస్తే ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి. బ్యాలెన్స్ ను చెక్ చేయడానికి ముందు మీ వాస్తవ పిన్ నంబర్ నమోదు చేయకుండా తప్పుడు నంబర్ ఎంటర్ చేయండి. ఇలా చేస్తే సైబర్ కేటగాళ్లు విత్డ్రా రిక్వెస్ట్ రద్దు అవుతుంది. దీంతో సైబర్ మోసగాడి ప్రయత్నానికి కూడా అడ్డుకట్టు పడుతుంది. ఆ తర్వాత నిజమైన పిన్ నంబర్ తో బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకోండి. యాప్ నోటిఫికేషన్లు లేదా తెలియని నంబర్ల నుండి మెసేజ్లు వచ్చినప్పుడు మీరు నేరుగా బ్యాంక్ ను సంప్రదించండి. అప్పుడు మీకు డబ్బులు పంపిన ఖాతా ప్రామాణికత ఏంటో తెలిసిపోతుంది. అలాగే మీ యూపీఐ పిన్ ఇతరులకు షేర్ చేయవద్దు. దాన్ని గోప్యంగా ఉంచుకోండి. ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే ఈ కొత్త స్కామ్ కు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కి ఇప్పటికీ అనేక ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలకు గురైన బాధితులు సత్వర చర్యలు తీసుకునేందుకు సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి సంఘటనలకు గురైన వారు తక్షణ చర్యల కోసం వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ విభాగం సూచించింది.